అయ్యోస్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ఓబులవారిపల్లెలో స్టార్ట్ చేసి 80 రోజులు పూర్తి చేసుకుని ఇప్పుడైతే 81వ రోజు ఈ లే నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. లే అనేది ఎలా వచ్చింది అంటే మనాలి, లదాఖ్, శ్రీనగర్ అనేవి ఫైనల్ డెస్టినేషన్లుగా పెట్టుకొని మనం ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ ప్రెజెంట్ అయితే లదాఖ్ స్టేట్లోని లేలో ఉన్నాము. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 4 ఫినిషింగ్ పాయింట్ వైపుగా మన పయనం అయితే కొనసాగుతూ ఉంది. ఆ రూట్ మ్యాప్ ఎలాగంటారా చూడండి. మనాలి అయితే మనం చూసేసాం. మనాలి చూసేసి ప్రెజెంట్ లదాఖ్ స్టేట్లోని లే నగరంలో అయితే ఉన్నాము. లే నగరం మెయిన్ సర్కిల్ అయితే ఇది. ఇక్కడి నుంచి మన పయనం స్టేజ్ 4 తెలుసు కదా, శ్రీనగర్ వైపుగా. ఎక్కడ శ్రీనగర్ అంటారా, అక్కడ చూడండి మామ ఒకసారి. మన రూట్ మ్యాప్ అయితే అటువైపుగా ఇప్పుడు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది అన్ప్రెడిక్టబుల్ నేషనల్ హైవే. ఇప్పటిదాకా మనం ఎన్నెన్నో నేషనల్ హైవేస్ చూసాము. అక్కడి నుంచి మొదలవుతుంది నేషనల్ హైవే 1. నా ఎప్పటి నుంచో ఉన్న నా కోరిక ఏదంటే నా దేశంలోని ప్రతి నేషనల్ హైవే పైన వీటితో అయితే తిరిగి చూడాలని. అట్లాంటిది ఇప్పుడు నేషనల్ హైవే 3 పై నుంచి వచ్చాం మనం మనాలి నుంచి లేకి. ఇప్పుడు లే నుంచి శ్రీనగర్కి వెళ్తున్నాం నేషనల్ హైవే 1 పైన. చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. నేషనల్ హైవే 1 భారతదేశంలోని నేషనల్ హైవే 1. మీ పరిసర ప్రాంతాల్లోని ఏ నేషనల్ హైవే ఉందో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇప్పుడు నేషనల్ హైవే 1 వైపు మా పయనాన్ని కొనసాగిస్తున్నాము. స్టేజ్ 4 ఫినిషింగ్ పాయింట్ వైపు శ్రీనగర్ వైపుగా. అదిగో అక్కడ కనిపిస్తుందిగా శ్రీనగర్, కార్గిల్, శ్రీనగర్. మనాలి అంటే చూసేసాం. లే ఎయిర్పోర్ట్ మీదుగానే లేని వదిలేసి మనమైతే వెళ్దాం. ఇక 480 కిలోమీటర్లుగా అయితే ఉంది ఫినిషింగ్ పాయింట్. కిలోమీటర్లతో మనకు పని లేదు. ఎన్ని రోజులైనా కానీ ఈ ప్రదేశాలన్నీ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎన్నెన్నో మరిన్ని కొత్త ప్రదేశాలన్నీ చూస్తూ వెళ్తూ నా స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్వీల్స్ అన్నకి ట్రిబ్యూట్గా ఇస్తూ మేమైతే చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం. చూడండి మౌంటైన్స్, అవి అద్భుతాలు అవి అసలుకి. అలాంటి మౌంటైన్స్ అన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇక ఈ లే నగరానికి బాయ్ బాయ్ చెప్పేసి మన పయనం కార్గిల్ వైపుగా 220 కిలోమీటర్లుగా ఉంది. మరి చూద్దాం అక్కడికి మనల్ని అలౌ చేస్తారా చేయనివ్వరా. ఎందుకంటే మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా. మొత్తం వెళ్ళే నేషనల్ హైవే మొత్తం, నేషనల్ హైవే 1 మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా. మరి చూద్దాం ఏ విధంగా మన పయనం కొనసాగుతుందో అటువైపుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్.